ఈరోజు నేను ఎలాంటి సాసులు లేకుండా టేస్టీగా చీజ్ పాస్తా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పాస్తా ఉడికేటప్పుడే 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేయడం వల్ల పాస్తా అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా ఈ విధంగా విడివిడిగా వస్తుంది. పాస్తా ఉడికిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని అందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలిపేసుకొని 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల పాస్తాకు ఉప్పు బాగా పడుతుంది. నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ, ఒక టమాటా తీసుకున్నానండి. వీటిని సన్నగా కట్ చేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. అలాగే నేను ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. కడాయి హీట్ ఎక్కినాక ఇందులోకి 2 స్పూన్ల బటర్ వేసుకోండి. బటర్ కరిగిన తర్వాత ఆల్రెడీ మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకోండి. మనకి చీజ్ పాస్తాలోకి బటర్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. సో మీరు కంపల్సరీ బటరే యూస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది మనం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా, దాన్ని కూడా ఇందులో వేసేసుకొని టమాటా అనేది మనకి బాగా మగ్గిపోవాలండి. చూసారు కదా, టమాటా వేసుకుని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని బాగా మగ్గిచ్చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. దీన్ని వేసుకుని ఒకసారి గరిటెతో కలిపేసుకొని 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ గరం మసాలా వేసి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి వాటర్ అనేది ఆయిల్లోనే బాగా ఇంకిపోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఇంకిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకున్నాము. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ పాస్తా ఇందులో వేసేసుకుని ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇందులోకి 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి. చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకుని ఒకసారి గరిటెతో కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇందులోకి చీజ్ అనేది యాడ్ చేసేసుకుందాము. చూసారు కదా, మీకు చీజ్ ఎక్కువ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చీజ్ వేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అలాగే వదిలేసేయండి. ఒక 3 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ సింపుల్ అయిన చీజ్ పాస్తా రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.